అమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శర్మిల గారు, మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు మారిపోయారు, వేషాలు వేస్తున్నారు, కొత్తవి అన్నీ అలవాట్లు మార్చారు. బీజేపీ సపోర్ట్గా ఉండి బీజేపీలో కలిసిపోయేటట్లు, బీజేపీ ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేసిన పార్టీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పార్టీ, వాళ్ళు మాట్లాడినా తప్పు లేదు. హిందుత్వం గురించి మీరు ఎలా మాట్లాడతారు, మీరు సెక్యులరిజం పార్టీ కదా అని మేము అనుకున్నాం అనేటట్లు మీరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉన్నారు, అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. జనసేన పార్టీ ఇది జనం పార్టీ అని పార్టీ ప్రారంభించినప్పుడే ఆయన ఈ దేశం ధర్మంతో నడిచిన దేశం, ధర్మంతో నిలబడిన భూమి, ధర్మభూమి, కర్మభూమి అని మొదలుపెట్టి ఆయన స్పీచ్ ఆ రోజు ఇచ్చారు. మీకు తెలియకపోతే ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ స్పీచ్ ఆయన ఏం మాట్లాడారు తెప్పించుకొని ఇంకోసారి వినండి. వింటే మీకు అప్పుడు అర్థమవుద్ది. ఆయన ఫస్ట్ నుంచి, ఆయన చిన్నప్పటి నుంచి ధర్మాన్ని నేను పాటించే వ్యక్తిని, నేను అదే కోణంలో ఉంటాను అనేసి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాట ఆడారు. మార్చడం అనేది ఆయన దగ్గర లేదు, మీరు అది తెలుసుకోవాలి. ఫస్ట్ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారని మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, 75 సంవత్సరాలు రాకాసిలాగా పట్టుకొని దేశాన్ని పిండి చేసి పిండారు, నాశనం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్నాళ్ళు మాట్లాడలేదు. అందులో భాగస్వాములు మీరు కూడా ఉన్నారు, మీ తండ్రి గారు కూడా ఉన్నారు. మీ తండ్రి గారి పేరు చెప్పుకొని మీరు బయటికి వచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. కాకపోతే మీకేంటంటే జనాల్లో ప్రతిపక్ష హోదాగా, ప్రతిపక్ష పార్టీగా మీకు ఎంతో కొంత సానుభూతివో గౌరవమో ఉంది. దాన్ని మరి నిలబెట్టుకొని మీరు పోరాడండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లనే కొత్త రోడ్లు, బాగున్న రోడ్లు తవ్వేసి మళ్ళీ రోడ్లు వేశారు. అదే ప్లేస్లో రోడ్లు వేశారు, కొత్త రోడ్లు తవ్వేసి రోడ్లు వేశారు కొత్త అదే ప్లేస్లో. ఎందుకు వేశారమ్మా? డబ్బుల కోసం కొక్కడితో పడి అలా చేశారు. అలాంటి తప్పు పడుతూ మీరు ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని చేసిన తప్పులను ఏమైనా ఉంటే మీరు అదే విధంగా పోరాడి మీరు మంచి పేరు తెచ్చుకోండి. అదే స్థానంలో మీరు కూడా నిలబడతారు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి సొత్తు కాదు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, ఎవరి సొత్తు కాదు, ఎవరు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు అనేసి. ధర్మం గురించి వేషాలు వేశారు అంటే ఎవరు వేశారు ఈ వేషాలు? ఆయన చిన్నప్పటి నుంచి మాలలు వేసుకుంటున్నారు. వేషధారణ మాలధారణ అంటారు దాన్ని, వేషాలు కాదు, మాలధారణ అంటారు. మీకు తెలియదు. మీరు దేశాన్ని ధర్మాన్ని వదిలేసి మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏవేవో మన తల్లిని నా తల్లి కాదు అన్న తర్వాత వదిలేసి వేరే వాళ్ళని మన తల్లి అని మనం భావించుకునేటప్పుడు మన తల్లి గురించి మనం ఏమైనా మాట్లాడవచ్చు. అలాగే మీరు మాట్లాడుతున్నారే తప్పించి, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత, ప్రత్యేకంగా విమర్శించేంత అయితే మీరు కాదు, మీరు సరిపోరు. మా జన సైనికుల తరపున ఇదైతే క్లియర్గా చెప్తున్నాము, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన మాట మార్చే వ్యక్తి కాదు, ఆయన ధర్మం గురించి నిలబడే వ్యక్తి. ఆయన జనసేన పార్టీ, మీరు జనసేన పార్టీకి ఎప్పుడు వచ్చి ఉండరమ్మా? మీరు ఒకసారి వస్తే ప్రతి హిందుత్వానికి సంబంధించిన, హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క పూజ డైలీ జరుగుద్ది జనసేన పార్టీలో. వాళ్ళ ఇంట్లో కూడా ఆయన ఏమి బయట ఆయన సపరేట్గా దాచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో జులుం ప్రదర్శించే రకం కాదు. మీరు అడగాల్సింది, వారాహి అని రథం చేయించినప్పుడు పేరు పెట్టారు కదా, ప్రపంచానికి తెలిసినట్టుగా వారాహి అని పేరు పెట్టాడు ఆయన, అమ్మవారి పేరు. మీరు అప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నారు,
ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదా. ఆ సెక్యులరిజం కుక్కలరిజం ఇది అంటారు కదా. సెక్యులరిజం అనేటప్పుడు మీరు వరాహి అమ్మవారి హిందుత్వం పేరు ఎలా పెడతారు, సెక్యులరిజం పేరు ఏదో పెట్టవచ్చు కదా అని అడగాల్సింది కదా. ఎందుకు అడగలేపారు ఆ రోజు? మీరు సందర్భం మెయిన్ ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారి దగ్గర మార్కుల కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఒకవేళ పోటీ చేసినా నిలబడినా గెలవాలనుకున్నా గెలిచే పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్ తప్పించి మీరు ఎక్కడ వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో మీ ఉరికిని మీరు పోయింది. మీ నాన్నగారి పేరు చెప్పుకునే వచ్చే పరిస్థితి లేదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. క్రిస్టియానిటీ వెనక ఆరా అది కూడా పోయింది. ఎందుకంటే నా కళ్ళతో చూసానమ్మా, మా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కన్నీరు పెట్టుకునే రోజులు ఉన్నాయి. అంత దౌర్భాగ్య పరిపాలన. క్రిస్టియన్లకి మంచి చేస్తానని పాస్టర్లకి వేతనాలు వేశారు, కానీ ప్రజల్ని పీడించుకు తిన్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ప్రజల తరపున. నా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ కూడా నిన్న కాదు మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ముస్లిం వ్యక్తి వస్తే, అన్న నేను నడలేను, నాకు కాళ్ళు లేని పరిస్థితి ఇదన్నా అంటే, ఏం చేయాలి చెప్పు, నీకు అది ఒక్కటే చెప్పు, నాకు ఇవన్నీ నాకు వద్దు, ఏం చేయాలి, నా వంతు నా సహాయం నీకేం కావాలి అంటే, అన్న నాది ఇది పరిస్థితి, నా కాళ్ళ మీద నేను నిలబడేటట్లు, నా పరిస్థితుల్లో బాగుండేటట్లు ఉంటే బాగుంటుంది అంటే, సరే ఏం చేయాలంటే 3-వీలర్ అంటే 3-వీలర్ కొని ఇచ్చారు, బహుకరించారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంటుందమ్మా? అది తెలుసుకొని మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కటి అక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గర మీరు మార్కులు కొట్టేద్దామని, రాహుల్ గాంధీ గారి దగ్గర ఏదో పరిస్థితుల కోసం మీరు మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు. అది తెచ్చుకోవద్దు. మీరు పోరాడండి. నేను వైజాగ్లో ఉంటానమ్మా. వైజాగ్లో లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం రోడ్డు పక్కన ఉండే మొక్కలకి కనీసం నీళ్ళే లేదు. కొత్త మొక్కలు ఎలాగ నాటలేదు, ఎలాగ పెంచలేదు, అది పక్కన పెడితే కనీసం మంచి గాలిని పీల్చుకునేటట్లు రోడ్డు మీద మొక్కలు పెంచలేదు. కనీసం ఆ మొక్కలకు కూడా నీళ్ళు వేయలేదు కనీసం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి. మళ్ళీ ప్రజాధనాన్ని టిష్యూ పేపర్ కింద కన్నా దారుణంగా వాడారు ప్రజాధనాన్ని. ఎంత దుర్వినియోగం చేశారో. మీరు ప్రజావాణి అనే లాంటి కార్యక్రమం పెట్టి, మీరు కూడా జనాల్లోకి వచ్చి జనవాణి అనే లాంటి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ప్రజా సేకరణ అప్లికేషన్లు తీసుకోండి. మీకు ఎన్ని కష్టాలు వస్తాయో, ఇది వస్తాయో మీకు ఉంటే తెలిసి ఉండేది. ప్రజావాణిలో వచ్చే ప్రతి సమస్య కానీ మీరు